ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 53.5 లక్షల కోట్ల భారీ వ్యయంతో కూడిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు ఊరటనిస్తూ ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ ఏప్రిల్ 1 నుండి పాత 1961 చట్టం స్థానంలో సరళీకృతమైన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. మరోవైపు షేర్ మార్కెట్లో ఊహాజనిత లావాదేవీలను అరికట్టేందుకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్నుని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట వేస్తూ దేశవ్యాప్తంగా 7 కోట్ల హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా చెన్నై, బెంగళూరు, పూణే నగరాలకు 3 కారిడార్లను ప్రతిపాదించడం విశేషం. రవాణా రంగానికి 5.98 లక్షల కోట్లు, రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే విదేశీ పర్యటనలు, వైద్య చికిత్సల కోసం చేసే ఖర్చులపై మూలం వద్ద పన్ను వసూళ్లను 2% తగ్గించి పర్యాటక, ఆరోగ్య రంగాలకు ప్రోత్సాహాన్ని అందించారు. ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్యాన్సర్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. దేశాన్ని అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలను, 3 ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఆడిట్ చేయని వ్యాపారాలకు సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దిశగా మార్చే లక్ష్యంతో సేవల రంగం వృద్ధికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం ఈ బడ్జెట్లో కీలకమైన అంశం.